हरिः ओं श्रीगुरुभ्यो नमः। పరికింపయి విశ్వపరిపాలనమునకై అర్ధిగుణవ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాద నళినముల్ సేవించి బ్రహ్మయు బ్రహ్మత్వము నొందే ఘనుడు మీ తాతయా మనువు సర్వాంతర్యామిత్వమగు ఏకమైన దృష్టి చేసి యాగములు యజించి తా భౌమ సుఖములను దివ్య సుఖముల మోక్ష సుఖముల పొందెనట్టి అచ్యుతిని పరిని వితద యోగీంద్ర నికరగ వేష్యమాణ చరణ సరసియుగళు స్వస్వత్ ప్రకాశు భక్తవత్సలు విశ్వ సంపాద్యుహరిణి అనఘాత్మ యోగీంద్రులనయంబు ధరపెక్కు జన్మంబులందు నిస్సంగమైన మతిని ప్రయోగ సమాధి నిష్టల చేసి అయినను తెలియరేతని మార్గము అదిగాన అతడు దురారాధ్యుడు అగు నీవు ఉడుగుము నిష్ఫలోద్యోగమిపుడుగాక నిశ్రేయస కాముడవగుదేని తండ్రి వర్తించు తత్కాలమందు పూని సుఖ దుఃఖముల రెంటిలోన ఏది దైవవశమున చెకురుతాన చేసి డెందము చాల సంతుష్టి నుండు చుండ విమల విజ్ఞానియన భువి వెలయుదెపుడు పురుషుడు తవిలి చతుర్విధ పురుషార్థ శ్రేయమాత్మ బొందెదనని నందర తత్ప్రాప్తికి హేతువు హరిపదయుగళంబు దక్కాన్యముగలదేం వరయమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరసగుణ చనుము మేలు సమకూరున చటన్ ఆశ్రిత సత్ప్రసాదాభిముఖుండును స్నిగ్ధ ప్రసన్నాననేక్షణుండు సురుచిరనాసుండు శుభ్రూయుగుండును సుఖపోలతలుడు సుందరుండు హరి నీల సంశోభితాంగుడు తరుణుండు అరుణావలోకనోష్ఠాధరుండు కరుణ సముద్రుండు పురుషార్థనిదయు ప్రణయతశ్రయుండు శోభనకరుడు లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలి అసిత మేఘ నిభచాముడవ్యయుండు హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుండు ఆశ్రిత పోషణుండు లలిత కాంచీకలాపశోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘ్రణిచారు గ్రైవేయకుండానందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుడు భువన ప్రశస్తుడజుడు కమ్ర సౌరభవన మాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచననూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారి వై పరగుదవు నీవు ఇట్టులుగా ప్రాణ నిరోధమెరంగమెందు ముంతిరముగ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబురుహములొలిమై శరణు పొందెదము ఆప్తి హరించి కావవే అరవిందోదర తవ కీన చరణ ధ్యానానురాగాల్లసోచ్చరితా కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయం లేవట దండభృద్భట విమానాకీర్ణులై కూలు ఆసురలోకస్థుల చెప్పనేల సుజన స్తోమైక చింతామణి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురుడికి మైత్రేయ మహర్షి ఆ ధ్రువుడి యొక్క వంశవర్ణన చేస్తూ ఉండేటువంటి సందర్భంలో చాక్షుష మన్వంతరానికి కారకుడైనటువంటి చక్షువు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆయనకు భార్య నడ్వల అనేటువంటి ఆవిడికి 12 మంది పిల్లలు పుట్టారయ్యా. ఆ 12 మంది పిల్లల్లోనూ మొట్టమొదటి వాడు అంగుడు అనేటువంటి వాడు. ఆ అంగుడుకి సునీధి అనేటువంటి భార్య ఉన్నది. వాళ్ళకి వేణుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ వేణుడు పరమ దుష్టుడై దుర్మార్గుడై నానా పనులు చేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆ వేణుడిని అక్కడ ఉండేటువంటి మునులు శపించడం వల్ల వాడు మరణించాడు. మరణించిన తర్వాత ఆ వేణుడి యొక్క
దక్షిణ హస్తం అంటే కుడి భుజాన్ని మధించగా దానిలో నుంచి నారాయణాంశతో కూడుకున్నటువంటి పృథువు అనేటువంటి మొట్టమొదటి చక్రవర్తి పుట్టాడు అనేటువంటి విశేషాన్ని చెప్పిన తరువాత అప్పుడు విదురుడికి ఒక అనుమానం ఏమండి, మరి చాక్షుషమన్వంతరానికి ఆద్యుడైనటువంటి వాడికి అంగుడు చాలా మహాధర్మశీలస్య శిరనిధేహే, తర్వాత బ్రాహ్మణులంటే భక్తి కలవాడు, అటువంటి వాడికి ఇటువంటి పిల్లవాడు పుట్టడం ఎట్లు జన్మించాడు, రాజ్ఞ కథమాభూత్ ఎలా పుట్టాడు అని నిన్న వేసినటువంటి ప్రశ్న అయిన తర్వాత ఇంకో 2-3 ప్రశ్నలు విదురుడు మైత్రేయ మహర్షిని ఈ విధంగా అడిగాడు. కిం వాంహో వేన ఉద్దిశ్య బ్రహ్మదండమయూయజన్ దండవ్రతధరే రాజ్ఞి మునయో ధర్మకోవిదాః. ఇప్పుడు మహారాజులందరూ కూడా దుష్టుల్ని శిక్షించడానికి అని చెప్పేసి వాళ్ళు రాజదండాన్ని ధర్మదండాన్ని కూడా పట్టుకుంటారు కదా. అట్టి రాజధర్మానికి ప్రతీక అయినటువంటి ధర్మదండాన్ని పెట్టుకున్నటువంటి ఆ వేణుడు ఋషుల యొక్క అంటే ఆ మహామునుల యొక్క శాపానికి రాజ్ఞి మునయో ధర్మకోవిదాః కిం వాంహో, ఎందుకు ఆ వేణుడికి ఈ మునులు శాపం ఎందుకు ఇచ్చారయ్యా అని అడిగిన తరువాత ఇంకా ఆ రాజులు ఏం చెయ్యాలి, రాజులు సాధారణంగా ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ నావధ్యేయ ప్రజాపాలః ప్రజాభిః అఘవానపి యదసౌ లోకపాలానాం భివర్త్యోజః స్వతేజస. సాధారణంగా స్వామి నీకు తెలియనటువంటి విషయం కాదు, ప్రజాపాలకుడి యొక్క తేజస్సులో ప్రజల్ని పరిపాలించడానికి రాజులు ఎవరైతే ఉంటారో ఆ రాజుల యొక్క తేజస్సు సహజంగానే వాళ్ళకి ఒక తేజస్సు ఉంటుంది, ఒక ఓజస్సు ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక రకమైనటువంటి ఒక స్ఫూర్తితో కూడుకున్నటువంటి తేజస్సు ఉంటుంది కదా. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది అంటే లోకపాలకులైనటువంటి వాళ్ళు అంటే 8 దిక్కులకి కూడా పరిపాలించేటువంటి దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ దిక్పాలకుల యొక్క తేజస్సు ఈ రాజులోకి ప్రసరిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. ప్రజాపాలః యదసౌ లోకపాలానాం భివర్తి ఓజసః స్వతేజసః. లోకపాలానాం భివర్తి, ఆ లోకపాలకుల యొక్క తేజస్సు రాజు మీద 8 దిక్కుల నుంచి కూడా వచ్చి పడుతుంది అంటారు కదా. అటువంటి మహారాజు ని మునులు ఎవరు అవమానించకూడదని కదా అంటారు. కాబట్టి నా అవధ్యేయ ప్రజాపాలః, అటువంటి రాజులను నా అవధ్య, వాడిని ఎవరు చంపకూడదు కదా. అటువంటిది ఎందుకు ఈ మునుల యొక్క ఆగ్రహానికి గురై ఆ వేణుణ్ణి చంపవలసి వచ్చింది అని అంటూ ఇంకా ఆయన ఏమడిగాడంటే ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్ సునీధాత్మజేష్టితం శ్రద్ధదానాయ భక్త్యాయ త్వం పరావరవిత్తమః. భక్త్యాయ పరావరవిత్తమః అంటే బ్రాహ్మణోత్తమ మైత్రేయ, నీకు భూత భవిష్యత్ విషయాలన్నీ కూడా నీకు అన్నీ తెలిసినటువంటి వాడివి స్వామి నువ్వు. అలాంటిది సునీధ ఆత్మజచేష్టితం, ఆ అంగుడి భార్య అయినటువంటి సునీధై ఉంది కదా, ఆవిడికి పుట్టినటువంటి ఆత్మజుడు ఆ వేణుడు చేష్టితం ఏం పనులు చేశాడు బ్రహ్మన్ నీకు తెలుసు కదా. కాబట్టి నీకు నేను శ్రద్ధధనాయ భక్తాయ, స్వామి నీకు నేను భక్తుణ్ణి, మైత్రేయ మహర్షి విదురుడు అనేటువంటి వాడు నేను నీకు భక్తుణ్ణి, పరమభక్తుణ్ణి. అందులో కూడా భక్తి ఒకటే కాదు, నాకు శ్రద్ధ కూడా ఉంది స్వామి. ఎందుకంటే మహాత్ముల యొక్క చరిత్రలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తూ నాలో రకరకాలైనటువంటి మార్పులను తీసుకొస్తూ ఎన్నెన్నో విషయాలని విపులీకరిస్తూ ఈ మనస్సునంతా కూడా విస్తారపరుస్తూ అంటే బ్రాడ్ మైండెడ్గా ఆలోచించేటువంటి స్థితిని కలిగిస్తూ ఉండేటువంటి నీవు పరావరవిత్తమః
చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడివి నీవు. అందువల్ల నేను శ్రద్ధగా వినాన్ని ఉంది కాబట్టి ఏతత్ ఈ కథను ఆఖ్యాహి చెప్పు స్వామి అని చెప్పి 2 చేతులు జోడించి విదురుడు ఆ వేణుడి గురించి అడిగాడు. అంటే అంగుడు చాలా గొప్పవాడైనా ఆ గొప్పవాడికి ఈ పిల్లవాడు పుట్టేటప్పటికి వీడు పరమ దుర్మార్గుడు అవడం వల్ల మునుల యొక్క శాపం కలిగింది. అటువంటి శాపం ఎందుకు కలిగింది? అందులో ఆ రాజుకి ఆ సర్వ తేజస్సు ఉంటుందంటారు కదా, ఏమిటి కారణము అని అడిగిన తరువాత మైత్రేయ ఉవాచ, అప్పుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అని చెప్పి సూత మహర్షి శౌనికాది మహర్షులకి చెప్పినట్టుగా సుఖబ్రహ్మ పరీక్షిన్ మహారాజుకి ఒక విషయాన్ని చెప్పింది. ఏమిటి అంటే పరిపాలించేటువంటి పాలకులలో సర్వదిక్పాలకుల యొక్క తేజస్సు ఉంటుంది అనేటువంటిది ఒకటి గమనించవలసినటువంటి శాస్త్ర విషయము. అందువల్ల రాజుని ఏమంటూ ఉంటారంటే, రాజు పరిపాలించేటువంటి వాడు విష్ణు సముడు, అంటే విష్ణు తేజస్సు కూడా కలిగి ఉంటుంది అని అంటాడు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు సర్వలోకాల్ని పరిపాలించేటువంటి వాడు కాబట్టి తన రిప్రజెంటేటివ్గా ఒక వ్యక్తిని ఒక రాజుగా, చక్రవర్తిగా, ఒక పరిపాలకుడిగా పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ బ్రహ్మతేజము, ఆ బుద్ధి బలము, ఆ తేజస్సు ఓజస్సు ఉంటేనే వాడి యొక్క ప్రభావం వల్ల జీవులందరూ సుఖంగా ఉంటారు అని. రావణాసురుడు పరిపాలకుడే, నరకాసురుడు పరిపాలకుడే, వీళ్ళందరూ కూడా పరిపాలకులే. కానీ వాళ్ళ తేజస్సు, దిక్పాలకుల యొక్క తేజస్సు వాళ్ళలోకి వస్తున్న వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాలు, వాళ్లకుండేటువంటి ప్రారబ్ధ కర్మవశాలు, వాళ్లకుండేటువంటి ఆ తమోగుణ సంబంధమైనటువంటి విశేషాల చేత ఈ దిక్పాలకుల యొక్క తేజస్సు మరుగుపడిపోతూ ఉంటుంది. అందువల్ల రాజు అనేటువంటి వాడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి భాగవతం చెప్పింది. ఇది అయిన తర్వాత మైత్రేయ ఉవాచ, ఆయన ఈ విధంగా అన్నాడు. అంగో అశ్వమేధం రాజర్షి రాజాహార మహాకృతం నా జగ్ముర్దేవతాస్తస్మిన్ మాహుతా భ్రమవాదిభిః. అయా విదురా, ఒకనొకప్పుడు ఏం చేశాడంటే, ఈ రాజర్షి అయినటువంటి అంగుడు ఉన్నాడే, అంటే ఆ చాక్షుసుకి నడ్వలకి పుట్టినటువంటి అంగుడు అని చెప్పామే, ఆ అంగుడు ఒకసారి ఏం చేశాడంటే అశ్వమేధయాగాన్ని చేశాడయ్యా. ఆ అంగుడు రాజర్షి. ఇక్కడ రాజర్షి అనేటువంటి శబ్దాన్ని కానీ మనం గమనించినట్లయితే మనకి భగవద్గీతలో కూడా, జ్ఞానయోగంలో కూడా రాజర్షి అనేటువంటి శబ్దం వాడబడింది. రాజు, ఋషి అనేటువంటి. రాజు అంటే ఏమిటన్నమాట, రజోగుణ సంబంధమైనటువంటి వాడు. రజోగుణం అంటే క్రియాశీలమైనటువంటి వాడు రాజు అంటారు. రంజింపజేసేటువంటి వాడు కాబట్టి రాజు అంటాడు. ఈ రాజు అంటే క్రియాశీలం అవడం అంటే ఏమిటి, రాజ్యాన్ని పరిపాలించాలి, మినిస్టర్ని పెట్టుకోవాలి, కోశాగారాలు పెట్టుకోవాలి, సైన్యాన్ని పెట్టుకోవాలి, ప్రజల బాగోగులు చూడాలి, ప్రజలకు కావలసినవన్నీ చేస్తూ ఉండాలి, తర్వాత అంతఃపురాన్ని కాపాడుతుండాలి, కోటల్ని కాపాడుతుండాలి. ఇన్ని రకాలుగా క్రియాశీలమై 24 hours కూడా చాలా బిజీగా ఉండేటువంటి ఒక ఆస్పెక్ట్ రాజులో ఉంటుంది. అటువంటి వాళ్ళని మామూలు రాజులు అంటారు. ఇక రాజర్షి, ఋషి అని ఎందుకన్నారంటే అది ఒక ఆస్పెక్టు. ఇక రెండో ఆస్పెక్ట్ ఏమిటంటే, రాజుల్లోకి దిక్పాలకుల యొక్క తేజస్సు వచ్చింది అన్నాంగా, అలా శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సు అనుగ్రహం కూడా ఉంటుంది అన్నాంగా. ఎంత బిజీగా ఉన్నా సరే నిరంతరము కూడా భగవదోపాసన, భగవంతుని తలుచుకుంటూ ఉండడం, సర్వంలోనూ భగవన్మయాన్ని సమదృష్టితో ఉండడం అనేటువంటిది ఆ రాజులకి చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి మహర్షుల చేత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఆ తపస్సు యొక్క యజ్ఞాలు, యాగాలు, ఆ హోమాలు, ఆ రకరకాలైనటువంటి ధార్మిక ధర్మ విహితమైనటువంటి కర్మలు కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. అలా నేర్పించినప్పుడు ఈ రెండిటిని సమన్వయపరుచుకుంటూ నిష్కామంగా, నిర్లిప్తంగా, ఏ విధమైనటువంటి ఆశ, దురాశ, ఆ అహంకారం, మత్సరం లేకుండా ఉండి పరిపాలన చెయ్యడం అనేటువంటి ఈ 2 గుణాలను కూడా కలిగినటువంటి వాళ్ళని రాజర్షులు అంటారు. కాబట్టి మనకి
ఇక్ష్వాకు వంశంలో చూసుకున్నట్టయితే అందులో చాలామంది మహారాజులందరూ కూడా రాజర్షులే. అంటే దే ఆర్ వెరీ బిజీ, అట్ ది సేమ్ టైం దే ఆర్ ఇంటర్నల్లీ కూడా అంతర్ముఖ సమారాధ్యులై ఉండి దైవబల సంపన్నులై ఉండడం చేత వాళ్ళ దాంట్లో ఇది ఉంటుంది. అటువంటి రాజర్షుల్లో విశ్వామిత్రుడు రాజర్షి, ఆ తర్వాత బ్రహ్మర్షి అవుతాడు. ఇటువంటి రాజులందరినీ కూడా ట్రైన్ చేసేటువంటి వాళ్ళు బ్రహ్మర్షుల లాంటి అయినటువంటి వశిష్ఠాది మహర్షులు, వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. అందువల్ల రాజర్షి అనేటువంటి పదం వాడుతూ ఉంటారు. కాబట్టి అంగో అశ్వమేధ రాజర్షి, ఆ రాజర్షి అయినటువంటి అంగదుడు అశ్వమేధం చేశాడయ్యా విదురా, మహాక్రతువు చాలా గొప్పదైనటువంటి క్రతువు చేశాడు. అప్పుడు ఏం జరిగింది అంటే వేద బ్రహ్మవాదిభి, ఆ యాగం చేయించేటువంటి ఋత్వికులు ఉంటారే, బ్రహ్మవాదులు ఉంటారే, అంటే వేదాధ్యయనం చేసి అనుష్ఠాన పరులైనటువంటి వాళ్ళు, ఆయా వేదాలలో దిగ్ధంతలైనటువంటి వాళ్ళని బ్రహ్మవాదులు అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నా ఏం జరిగింది, నా జగ్ముర్దేవతా, ఆ హవిస్సులు తీసుకోవడానికి నా జగ్ముహు దేవతా, ఆ రకరకాలైనటువంటి హోమాలు చేస్తూ ఉన్నాడు అంగుడు. చేస్తున్నప్పుడు ఏ దేవత కూడా ఆ హవిస్సులు తీసుకోవడానికి నా జగ్ముహు రావటం లేదు. రాకపోయేటప్పటికీ ఎన్నో రకాలైనటువంటి విధానాలతో వాళ్ళు చేశారు, చేసినా సరే రాలేదు. రాకపోయేటప్పటికీ అప్పుడు ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఋత్విక్కులు ఉన్నారో వాళ్ళు తమూచుర్ విస్మితాస్తత్ర యజమానమధద్విజ హవీంషీ హూయమానాని నతే గృహ్ణంతి దేవతాః రాజన్ హావీంప్యదుష్టాని శ్రద్ధయా సాధితాని తే ఛందాంస్య యతయామాని యోజితాని ధృతవ్రతైః. అప్పుడు తమూచు, అప్పుడు ఈ హోమం చేస్తూ ఉండేటువంటి ఈ బ్రహ్మవాదులు ఉన్నారే, ఋత్విక్కులు ఉన్నారే, వీళ్ళు తమూచితు విస్మితా, చాలా ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ దేవతలు రావటం లేదు అని. అప్పుడు ఆ యజమాని అయినటువంటి ఆ అంగమహారాజుతో వాళ్ళన్న, రాజా మేము హవీంషి హూయమానాని, హవీంసి హవిస్సులున్నాయి, రకరకాలైనటువంటి వేదం చెప్పినటువంటి ఏ పదార్థాలైతే, ఏ ద్రవ్యాలైతే ఏ దేవతలకి సమర్పించాలో ఆ హవిస్సులన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్గా మేము హూయమానాన్ని హుతం చేస్తూ ఉన్నా కదా, నతే గృహ్ణంతి దేవతా, ఆ దేవతలు ఎవరు కూడా తీసుకోవటం లేదయ్యా స్వామి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళంటూ, రాజన్ హవీంప్యదుష్టాని శ్రద్ధయా సాధితాని తే ఛందాంస్య యాతయామాని యోజితాని ధృతవ్రతైః నా విదామేహ దేవానాం హేళనం వయమణ్వపి యన్న గృహ్ణంతి భగాన్ స్వాన్ యే దేవాః కర్మసాక్షిణః అని 27-28 శ్లోకాల్లో, మహారాజా మేము ఉపయోగించినట్టు, ఆ రాజుగారు ఒకసారి కొంచెం సందేహంగా చూసినట్టు మొహం పెడితే అప్పుడు వాళ్ళు అన్నారు, మహారాజా మేము ఉపయోగించినటువంటి ఈ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో రాజన్ హవీం అప్యదుష్టాని శ్రద్ధయా సాధితానితే, మేము ఏమాత్రము కూడా చెడిపోయినటువంటివి, పనికిరానటువంటివి, వాళ్ళు వీళ్ళు ముట్టేసుకుని తీసుకొచ్చున్నటువంటివి, లేకపోతే ఏదో పురుగులు పట్టినటువంటి వాటితోనో, లేకపోతే సగం తెగినటువంటి వాటితోనో, సరైనటువంటి ఆకారాలు లేనటువంటి ద్రవ్యాలు ఏం తేలేదు. మేము అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటివి, శుద్ధి చేయబడినటువంటివి ద్రవ్యాలతోనే ఈ హోమ ద్రవ్యాలు మేము తయారు చేసాం. ఇందులో ఏ విధమైనటువంటి శంకను పడక్కర్లేదు. తర్వాత వాటిలో ఏమాత్రం కూడా లోపం లేదు. రాజన్ హవీంప్యదుష్టాని శ్రద్ధయా సాధితాని తే, అవన్నీ కూడా చాలా శ్రద్ధగా నీవన్నీ కూడా నువ్వు కూడా అలాగే సమకూర్చావు, మాకిచ్చావు, మేము కూడా మళ్ళీ చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకుని ఎక్కడ ఏమాత్రం దోషం ఉన్నా సరే వాటిని పక్కకి తీసి పారేసాం మేము. అలాగా చేశాం మేము. తరువాత ఇంకా ఏమిటంటే ఈ ఋత్విక్కులందరూ ఉన్నారే, అన్ని యజ్ఞకుండాల్లో హోమాల్లో చేస్తూ ఉండేటువంటి
వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళు న విదామేహ దేవానాం హేళనం వయమన్వపి యన్న గృహ్ణంతి భగాన్ స్వాన్ ఏ దేవాః కర్మసాక్షిణః ఛందాంస్య యాతయామాని యోజితాని ధృతవ్రతైః. ఈ వేద పఠనం చేసేటువంటి ఈ ఋగ్విత్తులో మేమందరం ఉన్నామే, మేమందరం కూడా యోజితాని ధృతవ్రతై, ఎక్కడ కూడా న విదామేహ దేవానం హేళనం వయమణ్యపి, ఎక్కడ కూడా స్వరంలో కానీ ఆ వర్ణంలో కానీ మంత్రం ఉండేటువంటి అక్షరాల్లో కానీ ఎక్కడ లోపం లేకుండా పెర్ఫెక్ట్గా స్వరబద్ధంగా వర్ణబద్ధంగా వితౌట్ ఎనీ దోషాలు ఇవన్నీ కూడా మేము చేసామయ్యా. ఏ మాత్రం దేవానం హేళనం నా, ఎక్కడ పొరపాటుని కూడా దేవతల్ని హేళన చేయలేదు మేము. వీ వర్ పెర్ఫెక్ట్ ఇన్ అట్టరింగ్ ది మంత్రాస్. We were absolutely perfect in selecting the dravyas. ఇవన్నీ చేసినా సరే తమ నగ్రహణంతి భాగాన్ స్వాన్ ఏ దేవాః, కానీ ఎందుకో ఈ దేవతలు వచ్చి తీసుకోవటం లేదయ్యా, హవిర్భాగాలు సేకరించటం లేదు. అందువల్ల నా విదాం ఏహ, నా విదాం మాకు తెలియటం లేదు, కారణం ఏమిటో ఇది, ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి వాళ్ళు 3-4 శ్లోకాల్లో అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీని నుంచి మనం అన్వయించుకోవలసినటువంటిది ఏమిటి అంటే, మనం ఏదైనా పూజ చేస్తున్నాం అనుకోండి, పూజ చేస్తున్నప్పుడు పరిశుభ్రమైనటువంటి పుష్పాలు, పరిశుభ్రమైనటువంటి ఒత్తులు, పరిశుభ్రమైనటువంటి దీపాలు పెట్టేటువంటి కుందులు, తర్వాత మనం పెట్టేటువంటి నైవేద్యంలో ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా మడిగా శుచిగా శ్రద్ధగా అదే భావంతో చేస్తే అవన్నీ పరిశుద్ధం అవుతాయి. అలాగా కర్మల్ని నిత్యానుష్ఠానం కానివ్వండి, దేవతా గృహాల్లో కానివ్వండి, ఈ విధంగా పనిచేయాలి. వీటిల్లో ఏమాత్రం లోపం వచ్చినా సరే అది స్వీకరించడానికి ఏ దేవత కూడా ముందుకు రాడు. ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చాడు అనుకోండి, గెస్ట్ వచ్చేటప్పటికి వాడికి ఏదో టీ కావాలంటే ఆ టీలోను మామూలుగా ఏదో దాని మీద వేసేసి ఇందులో దానిలో ఎన్నో ఆవాలు తల వెంట్రుకలు వరేసేసి టీ తాగు అంటే వాడు తాగుతాడా? మొహం మీద కొట్టిపోతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే సీ కూడా సరిగ్గా ఇవ్వదండి అవిరముండ అంటారు. అదేవిధంగా ఎవరింటికి వెళ్తే ఉప్మా పెడతారు, ఉప్మా ఏంటంటే పూర్తిగా ఉడకదు, ఉండల కింద ఉంటుంది. వాడు ఏదో వస్తున్నాడు, వాడు మొహన్ ఏదో వారేయాలని ఇలాగ చేసేటువంటి వాళ్ళ ఇళ్ళకి మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ వెళ్ళరు. అదేవిధంగా గ్లాసులు కడగరు, కంపు కొడుతూ ఉంటుంది, డైనింగ్ టేబుల్ అంతా కంపు, ఇల్లంతా కంపు, ఎక్కడ శ్రద్ధ లేకుండా మీరు మా ఇంటికి రావట్లేదని మళ్ళీ పైగా ఏదో బ్లేమింగ్ ఒకటి, మీరు ఎప్పుడు మా ఇంటికి ఎందుకు వస్తారులేండి అంటూ ఉంటాను. నీ ఇల్లు శుభ్రంగా ఏడిస్తే కదా రావడానికి. కాబట్టి ఏ చిన్న పని చేసినా కూడా ఆ శుభ్రత ఉండాలి, శుచి ఉండాలి, ఆదరం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఒక రకమైనటువంటి అటాచ్మెంట్తో చెయ్యాలి. అలా చేస్తేనే మనుషులైనా సరే దేవతలైనా సరే వస్తారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం, దేవాలయాల్లో ఇక్కడ అన్నీ చూస్తూ ఉంటాం. ఎన్నో రకరకాలైన ప్రతి వాళ్ళు వచ్చేసేయడం, హవిసులు ముట్టేసుకుంటూ ఉంటారు, ఇవి చేసేస్తూ ఉంటారు, అవి చేసేస్తుంటారు, అడ్డం పడిపోతూ ఉంటారు. ఆ ఋత్వికులు కూర్చుంటే వాడి మేంచ పట్టుకొచ్చి ఆ పళ్ళు పొలాలు వద్దు పక్కన పెట్టవమ్మా, దూరంగా ఉండు నువ్వు అంటే కూడా వినిపించకుండా మీద పారేస్తూ ఉంటారు. ఈ రకరకాలైనటువంటి పనులకి దూరంగా ఉంటేనే మనం చేసేటువంటి హోమానికి కానీ యజ్ఞానికి కానీ పూజకి కానీ అనుష్ఠానానికి కానీ ఈ ఫలితం వస్తుంది అని చెప్పి ఈ 4 శ్లోకాలలో మనకు చెప్పడం కోసం అని చెప్పి ఈ కథ ద్వారా చెప్పారు. అయిన తర్వాత మైత్రేయుడు మళ్ళీ ఇంకా ఈ విధంగా అన్నాడు. అంగో ద్విజవచః శ్రుత్వా యజమానః సుదుర్మనాః తత్ప్రష్టుం వ్యసృజద్వాచం సదస్యాంస్తదనుజ్ఞయాః నాగచ్చంచాహుతాదేవ న గృహ్ణంతి గృహానిహ సదసత్పతయో బ్రూత కిం అవద్యం మయా కృతం. అప్పుడు విదుర ఈ బ్రాహ్మణోత్తములు చెప్పినటువంటి ఈ మాటను విని యజమాని అయినటువంటి ఆ అంగో ద్విజవత శ్రుత్వాహ విని యజమానః సుదుర్మనాః వెంటనే ఆయన మనసు డల్లైపోయింది. అదేమిటి, నేను ఇంత శ్రద్ధగా ఇంత భక్తిగా ఇంత ఆప్యాయంగా ఇది భగవత్ కార్యం అనేటువంటి చాలా సిన్సియర్గా చేసినప్పుడు
ఏమిటి ఇలా జరిగింది అని చెప్పి దుర్మనాహ మనసంతా వికలమైపోయి తత్ ప్రష్టుం వ్యసృజాద్వచం సదస్యాం సదనుజ్ఞయ. ఎందుకంటే ఆ హోమం చేస్తున్నప్పుడు కానీ యజ్ఞం చేస్తున్నప్పుడు కానీ ఒక అద్భుతమైనటువంటి కండిషన్ ఏమిటంటే ఆ యజమాని మాట్లాడకూడదు. మాట్లాడితే అది ఆ పద్ధతికి యజ్ఞభంగం అవుతుంది అని శాస్త్రం. అందువల్ల తత్ప్రసుష్టం వ్యసృద్వాచం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ సదస్యాం తదనుజ్ఞయ, ఆ ఋత్విక్కుల యొక్క ఆ సదస్సుల యొక్క అనుమతిని ముందు సైకిల్ తీసుకుని నేను మాట్లాడొచ్చా అని చెప్పి కెన్ ఐ స్పీక్ అన్నట్టుగా తద్ అనుజ్ఞయ, ఆ అనుజ్ఞ తీసుకుని తత్ప్రష్టుం వ్యసృజదాం. అప్పుడు ఏం చేశాడంటే వ్యసృజద్వాచాం. వాచాం అంటే మాటలని వదిలేశాడు, అంటే మాట్లాడకుండా ఉండేటువంటి మౌనాన్ని వదిలేశాడు. వదిలేసేసి క్వశ్చన్ వేయడం ప్రారంభించాడు. ఏమిటనమాట? తత్ ప్రష్టుం సృజ్ వాచం. అప్పుడు మౌనాన్ని వీడాడు. ఆ మౌనం కూడా ఎవరిని వీడంటే అక్కడ ఉండేటువంటి ఋత్విక్కుల యొక్క అనుమతిని తీసుకుని వాడాడు. మనం ఏం చేస్తూ ఉంటామండి అంటే మధ్యలో ఎవరో వస్తూ ఉంటారు, వాళ్ళు ఎవరో వచ్చి ఏమండి ఈ పళ్ళు ఇక్కడ పెట్టమంటారు, ఏదో మంత్రం చదువుతూ ఉంటాం, చదువుతుండే ఈ పళ్ళు ఇక్కడ పెట్టమంటా అంటారు, ఈ పుస్తకం ఎక్కడ కొన్నా ఉంటారు, ఇదేమిటంటారు. ఇలాగ వీడిని జడదొబ్బుతూ ఉంటారు, వాళ్ళు చెడిపోతూ ఉంటారు. అదేవిధంగా మామూలుగా చేస్తూ ఉండేటప్పటికి ఎవరో రాగానే మళ్ళీ మధ్యలో హోమం చేస్తూ ఈ ఈ మంత్రం చదివేటువంటి అమ్మ నీ గోత్రం ఏమిటంటాడు, నీ వెళ్ళం ఏంటి, వాళ్ళు ఏవో పెద్ద లిస్ట్ ఇస్తారు, ఓటర్ లిస్ట్ లాగా ఆధార్ నెంబర్లు అన్నీ ఇస్తున్నట్టు ఇస్తూ ఉంటారు. ఇలాంటి పనులు చెయ్యకూడదు. మీకు ఇష్టం ఉంటే, మీకు శ్రద్ధ ఉంటే చెయ్యాలి అనేటువంటి ఆ ఉత్సాహం ఉన్నప్పుడు కనీసం మినిమం పాటించాల్సినటువంటివి పాటించాలి అని చెప్పి మనకి ఈ కథ ద్వారా తత్ప్రష్టుం వాచం సదస్యాం తదనుజ్ఞయ, వాళ్ళ యొక్క అనుమతిని తీసుకుని తన మౌనాన్ని విడిచాడు. ఎవరు? యజమాని, ఈ హోమంలో ప్రధానంగా కూర్చునేటువంటి వాడు. ఇది అయిన తర్వాత అప్పుడు వాళ్ళతో ఆయన అడిగాడనమాట, సదస్సులారా, దేవతలు ఆహ్వానించినా కూడా వాళ్ళు రావటం లేదు, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందేమో చెప్పండి అని అన్నారు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.